ఆది కాండము 35వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు జీవితంలో కొంచెం కష్టమైంది, నష్టమైంది, ఇబ్బంది అయింది, శ్రమల్లో, కన్నీటిలో, బాధలో ఉన్నాడు, దిక్కు తెలియని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు యాకోబుతో మాట్లాడినాడు. హల్లెలూయా. యాకోబుతో మాట్లాడుతూ, నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడిన ఆ బేతేలు స్థలానికి నువ్వు వెళ్ళు. ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినావు కదా, అప్పుడు నేను నీతో మాట్లాడినాను కదా, ఆ స్థలానికి తిరిగి వెళ్ళు, అక్కడ నీవు బలిపీఠం కట్టు, నాకు సాక్షిగా జీవించు అని దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా కష్టాల్లో, నష్టాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనల్ని ఒక తన దారి గుండా నడిపించుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇక్కడ దారి లేదు, నాకు గమ్యం తెలియదు అన్న స్థలంలో దేవుడు మాట్లాడి ఒక గమ్యాన్ని, ఒక గురిని మనకు అనుగ్రహిస్తాడు. మనం నెక్స్ట్ ఏం చేయాలో దేవుడు మనకు చెప్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినాడు. మరి తండ్రి ఇంటి నుండి పారిపోయి మామ దగ్గర ఉన్నాడు. మామ లాబాను దగ్గర నుంచి పారిపోయి ఇక్కడ మరి తండ్రి ఇంటికి దగ్గరికి వచ్చినాడు. మరి కానాను దేశంలో నివసిస్తున్నప్పుడు